నేను ఆ నాగ ప్రతిష్ఠ చేశారు అని అన్నా ఇక్కడ ఢిల్లీ ఆలయంలో. దానికి ఎందుకు సమాధానం చెప్పవు? అది మన వైష్ణవ ఆలయంలో శైవ సంస్కృతిని ఎలా వస్తుంది? న్యాయంలోని కదా జరిగింది అది. దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మీకున్నది కదా. సామాన్య భక్తులకు పెద్దపీట. ఏ సామాన్యునికి పెద్దపీట వేసినావు? ఈయన క్యాంటీన్లు అంట 12 క్యాంటీన్లు కొత్తగా వచ్చినాయంట. ఇంతకుముందు వైసీపీ వాళ్లదే దందా అంట, వైసీపీ వాళ్లకే కాంట్రాక్ట్ అంట. ఈయన ఇప్పుడు ఆ పెద్ద హోటల్ వాళ్ళనందరినీ కూడా టెండర్లు వేయించి బహుశా బిఆర్ నాయుడు గారు అందులో భాగస్వామి అయ్యి ఆ భాగస్వామిగా వ్యాపారం కొండ మీద చేస్తున్నారేమో అన్నటువంటి అనుమానం కొండ మీద ఉన్నటువంటి వాళ్లకు కూడా కలిగింది. వైసీపీ వాళ్లకు సంబంధించినటువంటి వాటివైతే మీరు చట్టబద్ధంగా ఏ రకమైనటువంటి చర్యలైనా తీసుకోండి నాయుడు గారు, మాకే రకమైనటువంటి అభ్యంతరమూ లేదు. అలాగే ఏదో ముస్లింలకు ఇచ్చినారు, ఎందుకు ముస్లింలకు ఇచ్చినారో అర్థం కాల. ఆయనకి ఇష్టం వచ్చింది ఏదో చెప్పేశాడు, ముస్లింలకు ఇచ్చినారు అని. లడ్డూ ప్రసాదంలో కల్తీ అని చెప్పినారు, మీ నాయకుడు కూడా చెప్పినాడు. ఏం పీకినారు ఇప్పటి వరకు? ఏం చేయలేకపోయినారు మీరు. సిట్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానికి మేము నిబద్ధులమై ఉండామని ఆ రోజు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. మీరు బలం ఉందని, అధికారం ఉందని, మీకు అహంకారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత దూషణలు దిగితే ఖచ్చితంగా అహంకారం మేము తగ్గించే పని చేస్తాం. భగవంతుని ఆలయ ప్రతిష్ట గురించి మీరు ఇప్పుడు మాట్లాడతారా? 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఒక్క రోజు కూడా మాట్లాడకుండా వాళ్ళని దాన్ని అభినందించకుండా ఈ రోజున మీ హయాంలో జరుగుతున్నటువంటి తప్పులను ఘోరాలను ఎత్తు చూపుతుంటే కొండ మీద తాగుబోతులు దొరుకుతున్నారు, కొండ మీద రౌడీయిజం జరుగుతున్నది, కొండ మీద ఒక బెల్ట్ షాపే దొరికింది, బూతులు తిట్టుకుంటున్నారు, ఆలయానికి చెప్పులేసుకుని వచ్చినారు, క్యూ లైన్లలో కొట్లాడుకున్నారు, అన్నప్రసాదాలు లేవని భక్తులు అల్లాడిపోయినారు. మొన్న 3 రోజుల ముందే పొలోమని భక్తులంతా కూడా మీ అంతర్గత సమస్యల వలన మీ మేనేజ్మెంట్ స్కిల్స్ పూర్తిగా విఫలమవ్వటం మూలంగా భక్తులు ఏ పక్కకు పోవాలో కూడా పోలేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పరుగుళ్లు పెడతా ఉంటే వాటిల్ని పరిష్కరించకుండా మీరు మా మీద దాడి చేయటమేంది స్వామి? మేము మీ మీద చేసేటివన్నీ విమర్శలు, ఆ విమర్శలు కూడా సద్విమర్శలు. మీరు దాన్ని పరిష్కరించుకోండి, సంస్కరించుకోండి. అంతే తప్ప వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మీద, అధ్యక్షుడిగా ఉన్నటువంటి నా మీద మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మేము మౌనంగా అయ్యా బిఆర్ నాయుడు గారు లాంటి మహర్షి, ఆయన ఈ కొత్త ఆళ్వారు వచ్చినారు వైష్ణవ సాంప్రదాయానికి, ఈ ఆళ్వారు చెప్పిందంతా కూడా నారాయణ ప్రబంధం కనుక ఆ ప్రబంధాన్ని నిత్యము పఠిస్తూ మేము మిమ్మల్ని ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడకుండా మీ భజనగాళ్లందరూ మీ కాళ్లు మొక్కుతూ ఉంటే మేము కూడా వచ్చి ఈ కొత్త వారికి, ఈ ప్రవక్తకి కాళ్లకు మొక్కుతాము అనుకుంటే చాలా పొరపాటు నాయుడు గారు. అలా ఉండదు. మీరన్నారే నాతో పెట్టుకోకు అని, మా నుంచి కూడా అదే సమాధానమే. కష్టం, మీరు కష్టపడి పని చేయండి, మంచి పేరు తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయండి. మీ ఛానల్లో వచ్చే అన్ని తప్పులు, ఘోరాలు, నేరాలు, బూతులు, అపవాదులు ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఛానల్లో కూడా రావు, ఇంతవరకు రాలేదు. సరే ఈ రోజు గురించి, నా గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి రోజు మాట్లాడుతూనే ఉన్నారు అనుకోండి, ఇంకా పెంచుతారు. మీరు ఎంత పెంచితే అంతగా ప్రతిఘటిస్తాము అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా నాయుడు గారు.